హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే సరికొత్తగా బ్రేక్ఫాస్ట్ నేర్పిస్తాను మీకు. ఎగ్ పొంగనాలు అనమాట. ఎప్పుడు దోశ పిండితోనే కాకుండా ఎగ్తో వేసుకోండి. ముందుగా 2 ఎగ్స్ కొట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, మసాలా పొడి కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అది. మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను కలిసేలాగా. తర్వాత పొంగనాల పిల్లాన్ని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాను. బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఇలా గంట ఒకటి తీసుకొని దాంతో పొంగనాల గుంటలో నింపేస్తున్నాను మొత్తాన్ని. ఇలా ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. ఎగ్ కదా తొందరగా బాయిల్ అయిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి రెసిపీస్ ఉంటాయి, ఫాలో అవ్వండి నా ఛానల్ని. అయితే చూడండి ఇలా అన్నిట్లో వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత దీన్ని మూత పెట్టేసి లిడ్ క్లోజ్ చేస్తున్నాను. చూడండి ఈ ఆవిరికి మంచిగా పొంగుతాయి అన్నమాట. చూడండి ఎగ్ కదా చాలా బాగా వస్తాయి. వీటిని రివర్స్ చేసుకోవడమే, రెండో వైపు కూడా వేసి కాల్చేసుకుంటే ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయినట్లే. పిల్లలకి కానీ మనకి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిండి నానబెట్టాలి, కలపాలి ఏం అవసరం లేదు. ఎగ్స్ ఉంటే చాలు, సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. అతుక్కోకుండా కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. తప్పకుండా మీరు ట్రై చేయండి. అంతవరకు సెలవు.